జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రమాద ఘటనపై గుంటూరు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందెవరు? ఇప్పటివరకు పోలీసులకు లభించిన ఆధారాలేంటి? ఈ కేసులోని నిందితులకు శిక్ష తప్పదా? ఒకరిద్దరు పోలీసు అధికారులపై కూడా వేటు పడనుందా? వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన వివాదంగా మారింది. ఈ పర్యటనలో 3 వ్యక్తులు మరణించడం వైసీపీకి తలనొప్పిగా మారింది. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ ప్రయాణించే వాహనం కింద పడి మరణించారు. ఈ సంఘటన జరిగిన రోజు గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ కాకుండా ప్రైవేట్ వాహనం కింద పడి మరణించాడని చెప్పారు. ఇది విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ అనుచరుడి వాహనమని నిర్ధారణకు వచ్చి స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే 3 రోజుల తర్వాత జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే పడి సింగయ్య మరణించారని స్పష్టమైన విజువల్స్ బయటకొచ్చాయి. దీంతో పోలీసులు కేసును మార్చి ఎఫ్ఐఆర్ లో బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ ను చేర్చారు. డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్, కృష్ణమోహన్ రెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డిలను నిందితులుగా చేర్చారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డు చేశారు. కారును కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పోలీసులు అదే రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ లోని వేరే వాహనం కింద పడి సింగయ్య మరణించారని చెప్పడం వెనక ఏం జరిగి ఉంటుందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 వైసీపీ నేతలపై అనుమానాలు ఉండటంతో వారి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. వారిద్దరూ గుంటూరులోని ఏ పోలీస్ అధికారులతో మాట్లాడారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే పోలీసులకు మరో వీడియో ఫుటేజ్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. జగన్ కారు కింద సింగయ్య పడి మరణించిన సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు కారు ఆపాలని పదే అద్దాలు కొట్టి కారు ఆపించిన వారి వివరాలను డ్రోన్ విజువల్స్ ద్వారా పోలీసులు సేకరించారు. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డు చేశారు. దీంతో పాటు ఆ సమయంలో రక్షణగా ఉన్న పోలీసులను డ్రోన్ కెమెరాలో గుర్తించి వారిని కూడా పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం అందింది. ఇప్పటికే డ్రైవర్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్స్, మరికొందరు ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేయడంతో అరెస్టు తప్పదనే ఆందోళన వైసీపీ నేతల్లో నెలకొంది. అందుకే కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. బిఎన్ఎస్ లోని సెక్షన్ 105 అంటే సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దానిలో భాగంగానే పోలీసులు పూర్తిస్థాయి సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు. రానున్న 4-5 రోజుల్లోనే పలువురిపై చర్యలు ఉండే అవకాశం ఉంది.